అమరావతి గురించి, ఆంధ్రప్రదేశ్ రాజధాని గురించి ఒకవైపు చంద్రబాబు నాయుడు గారు ప్రపంచవ్యాప్తంగా అందరికీ తెలిసే విధంగా 1,00,00,000 మొక్కలు నాటే కార్యక్రమాన్ని నిన్న ప్రారంభించారు. దాని గురించి మాట్లాడుతూ కొమ్మినేని శ్రీనివాసరావు గారు అనే డిబేట్లో అతని డిబేట్లో ఒక వ్యక్తి, జర్నలిస్ట్ అని చెప్పుకునే ఒక వ్యక్తి చేసిన వ్యాఖ్యలను అసలు ఏ విధంగా చూడాలంటారు? ఈరోజు నిజంగా చాలా నీచంగా మాట్లాడినటువంటి కృష్ణరాజు, దాన్ని సపోర్ట్ చేసింది కొమ్మినేని గాడు. నేను ఒక ప్రశ్న అడుగుతా ఉన్నానండి, మళ్ళీ చెప్పు తీసుకొని కొట్టాలని చెప్తా ఉన్నా. నేను ఇవాళ రాష్ట్రం మొత్తంగా ఏమైతే మీరు అమరావతి గురించి వ్యాఖ్యలు చేశారో ఇలా మహిళలందరూ కూడా బగ్గుమంటా ఉన్నారు. అమరావతి దేవతల రాజధాని అని కూడా అనొద్దని చెప్పిన వాడి నోటితో మాట్లాడుతూ ఉంటే వాడి నాలుక కోసేయాలని కూడా నేను చెప్తా ఉన్నా. మీరు అమరావతి దేవతల రాజధాని 100 సార్లు మాట్లాడతావు అన్నమాట. రారా నువ్వు కృష్ణరాజు గాడా, కొమ్మినేని గాడా, నువ్వు బయటికి రాండి. మీ ఇద్దరు చెప్పులు తీసుకొని కొడతాం, మీ గుడ్డలోడ తీసి రోడ్లో మరి తిప్పి మరీ కొడతాం. నిన్నటి దాకా ఇప్పుడు కూడా జగన్ కొంప ఎక్కడుంది? జగన్ కొంప తాడేపల్లి అమరావతి రాజధానిలో ఉంది. అంటే మీరు ఇప్పుడు దాకా అక్కడ ఉన్న వాళ్ళ మాట్లాడేది నిజంగా చాలా దారుణం. కొమ్మినేని గారిని, కృష్ణరాజు గారిని అసలు క్షమించడానికి లేదు. మీరు ఇవాళ సాక్షి పేపర్లో ఇంతకుముందు 10 అబద్ధాలు మాట్లాడతారు, అన్ని అబద్ధాలే మాట్లాడతారు, ఒక్కటి కూడా సాక్షిలో నిజం రాదని చెప్పని అందరూ అనుకుంటున్నారు, రాష్ట్ర ప్రజలందరూ కూడా. అది జగమెరిగిన సత్యం. ఛానల్ అన్నింటిలో కూడా సాక్షి ఉందంటే అబద్ధాల సాక్షి, అబద్ధాల పుట్ట, నీచంగా రాయిస్తూ ఉంటారు దాంట్లో అని చెప్పని అనుకుంటున్నాం. కానీ ఇవాళ బుద్ధుడి జన్మస్థలమైనటువంటి, అలాగే అమరావతి దేవతల రాజధాని అనేటువంటి అక్కడ మీరు ఆ రాజధానిని పట్టుకొని 5 కోట్ల ఆంధ్రుల రాజధాని అది పోరాటం చేసి 5 సంవత్సరాలు పోరాటం చేసి సాధించుకున్నటువంటి మహిళలు, పోరాటం చేసి సాధించుకున్నటువంటి మహిళామ తల్లులు, మహిళా స్వాతంత్ర పోరాటానికి ఏ విధంగా అయితే గాంధీ గారితో కలిసి మహిళలు ఆ రోజు పోరాటంలో పాల్గొన్నారు, పవిత్రమైన తల్లులు అక్కడ కనకదుర్గమ్మ సాక్షిగా, అమరావతి నది సాక్షిగా 5 సంవత్సరాలు పోరాటం చేసి అమరావతిని సాధించుకుంటే ఇవాళ మీరు అమరావతిని వేశ్యా గృహాల కింద, వేశ్యా తల్లుల కింద వాళ్ళందరినీ లెక్కగడితే మీ తల్లులు ఎవరు, మీ చెల్లెళ్ళు ఎవరు, మీ భార్యలు ఎవరు, మీ బిడ్డలు ఎవరు? నేను అడుగుతాను, సమాధానం చెప్పాలి దీనికి. ఇది మాత్రం క్షమించడానికి లేదు. కొమ్మినేని గాడిని, అలాగే కృష్ణరావు ఎందుకు వస్తున్నాయంటే ఈ మాటలు, ఇప్పటి వరకు చంద్రబాబు నాయుడు గారు ఏమైతే మాకు ఓర్పు, సహనం, నీతి, నిజాయితీ ఇవన్నీ నేర్పాడో వాటన్నిటికి కట్టుబడి ఇప్పుడు దాకా మీరు ఎంత ఎరాస్ చేసినా, మహిళల్ని పొట్టలో పెట్టి బూట్లు కాళ్ళతో తన్నిచ్చినా నోరు తెరవకుండా భరించాం. కానీ ఈరోజు ఆవేశం అంతా కట్టలు తెంచుకుంటా ఉంది. మీరు వేసలని మాట్లాడతారా? మీరు అన్నం తింటున్నారా, అశుద్ధం తింటున్నారా? మిమ్మల్ని క్షమించడానికి లేదు. ఈడ్చి తంతాం రోడ్ల మీద మిమ్మల్ని. ప్రధానంగా చూస్తే కనుక గతంలో కూడా గమనించామమ్మా మనం, ఇదే వ్యక్తి డిబేట్లో ఒక మహిళ గురించి, అంటే పేరు కూడా చెప్తాను, లక్ష్మీపార్వతి గారి గురించి ఒక వ్యక్తి ఫోన్ చేసి మాట్లాడినప్పుడు అతన్ని చండాలంగా దూషించిన పరిస్థితి కొమ్మినేని శ్రీనివాసరావు గారిది, కాల్ కట్ చేసి. మరి ఈ విషయంలో మాత్రం సపోర్ట్ చేస్తా, నేను కూడా చూశాను అంటూ ఆయన దాన్ని ఒత్తాసు పలకటాన్ని అసలు ఎలా చూడొచ్చు అంటారు? అంటే ఇది రాష్ట్ర రాజధాని, ప్రజల మనోభావాలు అనేది వీళ్ళకి పట్టట్లేదంటారా? లేదంటే రాష్ట్ర రాజధాని మీద విషం చెమ్మటమే ఇలా ప్రధాన ఎజెండాగా చూసుకున్నారనుకోవాలంటారా? జర్నలిజం చేస్తా, నిజంగా జర్నలిజానికి మచ్చ తెచ్చినటువంటి వ్యక్తి కొమ్మినేని గాడు. ఆడు మాట్లాడతాడు, నేను ఆ టైమ్స్ ఆఫ్ ఇండియాలో అక్కడో ఇక్కడో చూశానని చెప్పి నీ నాలుగు కోస్తావురా. తీసుకురా నువ్వు టైమ్స్ ఆఫ్ ఇండియాని, ఇంకేదన్నా తీసుకురా. ఎక్కడ రాశారు, ఎవరు రాశారు? అమరావతి మహిళలు వేసలని ఎవడు రాశాడరా నీకు? నువ్వు నిజంగా జర్నలిజాన్ని అమ్ముకున్నావు. వీడికి అసలు అమరావతి రాజధానితోనూ 5 కోట్ల ఆంధ్రుల ఆత్మాభిమానంతోనూ వీడికి సంబంధం లేదు. వీడికి కావాల్సింది వీడి వృత్తిని అమ్ముకొని బ్రతకటం. వాడి వృత్తిని అమ్ముకొని బ్రతుకుతున్నాడు కాబట్టి అందరూ కూడా వాడికి పచ్చకాంగ్రుడికి లోకం అంతా పచ్చగా కనపడుతుందని వాళ్ళకి లోకం అంతా ఇవాళ వాడికి పచ్చగా కనపడుతుంది. కొమ్మినేని సాంబశివరావు గాడిని
మీరు సాక్షి ఛానల్లో పెట్టి మీరు డిబేట్లు చేయిస్తూ ఉన్నారు అంటే రాజు లాంటి వెధవని పెట్టుకొని మీరు డిబేట్లు చేయిస్తూ ఉన్నారంటే మీ సాక్షి ఛానల్ కూడా మూసేసుకునే రోజు వస్తుంది. మేము మాత్రం దీని మీద కేసులు పెడతాం. పోలీస్ స్టేషన్లకు వెళ్ళి ఆ కేసులు ఫైల్ చేసిన దాకా, మీ సాక్షి ఛానల్ మూసేసేదాకా, కొమ్మినేని గాడిని కృష్ణరాజు గాడిని చెప్పు దెబ్బలు తన్నేదాకా ఈ మహిళల పోరాటం ఆగదు. అమరావతి ఉద్యమం ఎలా అయితే సాగిందో ఇది కూడా మీ మీద అలానే సాగుతుంది. అంటే ఇక్కడ చూస్తే కనుక ఎందుకని అంటారు, మరి గతంలో కూడా చూసాము టెండర్లలో అవినీతి అని, అలాగే చూస్తే కనుక చంద్రబాబు నాయుడు గారు దోచుకోవటానికి అమరావతి మొదలు పెట్టారంటూ అదే సాక్షి పేపర్లో కానీ వీటిల్లో కానీ కథనాలు అయితే వండి వారిచ్చారు. మరి ఈరోజు డైరెక్ట్గా అసలు మాటల దాడితోనే దిగారు. అసలు ఎలా చూడాలంటారు? రాజధాని ప్రాంతం అక్కడ ఉండటం ఇష్టం లేదనుకోవాలంటారు వైసీపీ నాయకులకి, వాళ్ళ అధినేత అయినటువంటి జగన్మోహన్ రెడ్డికి. మరి గతంలో ఆయన ఎందుకు ఒప్పుకున్నాడు, ఇప్పుడు ఎందుకని దాని మీద యాంటీగా మాట్లాడిపేస్తున్నారు అనుకోవాలంటారు? జగన్మోహన్ రెడ్డి ప్రతిపక్షంలో ఉన్నప్పుడు ఒప్పుకున్నాడు. 33,000 ఎకరాలు ఉంటే సరిపోతుంది రాజధానికి, దానికి మేము కూడా అంగీకారం తెలియజేస్తున్నాము అని చెప్పాడు. కానీ అధికారంలోకి వచ్చాక ఆ మాట మార్చి మడం తిప్పి మాట తప్పి అసెంబ్లీలో కూడా నేను 3 రాజధానులకు కట్టుబడి ఉన్నానని చెప్పి, అంతకుముందేమో రోజా, కొడాలి నాని, వంశీ, అందరూ సజ్జల రామకృష్ణారెడ్డి, అంబటి రాంబాబు అందరూ ఏం చెప్పారు? తాడేపల్లిలో ఇల్లు కట్టుకున్నాడు, జగన్ తాడేపల్లిలోనే ఉంటాడు కాబట్టి జగన్కి అమరావతి మీద అభిమానం ఉంది, చంద్రబాబు నాయుడు గారికి ఇల్లు లేదు, సొంత ఇల్లు, ఆయన హైదరాబాద్లో ఉంటాడు, ఆయన రాజధానికి సంబంధం లేదు అని చెప్పి మాట్లాడారు. మరి అధికారంలోకి వచ్చిన తర్వాత జగన్ మాట మారిస్తే చెప్పు తీసుకొని కొట్టాల్సింది ఎవరు? మీరంతా పక్క నుండి ఎందుకు భజన చేశారు? అసెంబ్లీలో మళ్ళీ నేను 3 కర్నూలు, వైజాగ్, అమరావతి, నేను 3 చోట్ల రాజధానులు పెట్టి ముండలారా 3 చోట్ల కాదు, ఒక్క చోట రాజధాని ఆడవలేకపోయారు మీరు, ఒక్క చోట తట్ట మట్టి పోయలేకపోయారు, ఒక్క చోట మీరు డెవలప్ చేయలేకపోయారు. 5 ఏళ్ళు మీరు పరిపాలన ఎక్కడ చేశారు? సెక్రటేరియట్ ఎక్కడ? అసెంబ్లీ ఎక్కడ? ఆ స్పీకర్ ఒకటి మాట్లాడాడు ఇదేదో ఎడారి అని చెప్పాను. మీరు అందరూ అన్ని రకాలుగా మాట్లాడిన వాళ్ళంతా కూడా ఇవాళ అందుకే మిమ్మల్ని రాష్ట్ర ప్రజలందరూ తిరస్కరించి 11 సీట్ల పరిమితం చేశారు. 11 సీట్ల పరిమితం చేసినా మీకు సిగ్గు రాలా? మీకు సిగ్గు అనేది లేదు, మీకు సిగ్గు రాలా? 11 సీట్ల పరిమితం చేశాకైనా మీరు సిగ్గు తెచ్చుకొని మీరు పునరాలోచించుకొని మనం ఎన్ని తప్పులు చేస్తే ఈ రాష్ట్ర ప్రజలు మనం తిరస్కరించారనే సిగ్గు లేకుండా మీరు ఇంకా మళ్ళా కొమ్మినేని గారు లాంటి కృష్ణ లాంటి గారు అంటే అంతకుముందు స్లిప్పులు రాసి తిట్టించేవాళ్ళు కదా, కొడాలి నాని చేత, రోజా చేత, వాళ్ళ చేత, వీళ్ళ చేత స్లిప్పులు రాసి తిట్టించేవాళ్ళు. ఇప్పుడు అలాగే కొమ్మినేని గాడికి ఓ స్లిప్పు, ఆ కృష్ణరాజు గాడికి ఓ స్లిప్పు ఇచ్చి వాళ్ళతో మీరు సాక్షి ఛానల్లో మాట్లాడిపిస్తే అది ప్రజలు నమ్ముతారనుకుంటున్నారా? చంద్రబాబు నాయుడు గారిని మీరు 5 ఏళ్ళు అధికారంలో ఉండి చంద్రబాబు నాయుడు గారు అమరావతిలో అది చేశాడు, అవినీతి చేశాడు, ఈ కాంట్రాక్ట్ ఎన్ని చెప్పినా చంద్రబాబు నాయుడు గారు ఎంటికి కూడా పీకలా మీరు. చంద్రబాబు నాయుడు గారు ఎంటికి కూడా పీకలేకపోయారు, మీరు పీకలేరు కూడా. చంద్రబాబు నాయుడు గారిని టచ్ కూడా చేయలేరు. నీతికి నిజాయితీకి మారు పేరు చంద్రబాబు నాయుడు గారు. చంద్రబాబు నాయుడు గారిని మీద మీరు ఏదైనా చేయాలనుకుంటే మీరు ఉమ్మేస్తే ఆకాశాన మీ మొహానే పడుతుంది. అది సిగ్గు తెచ్చుకొని, మీకు ఆ సిగ్గు కూడా లేదులే, మొహాన పడ్డా తుడుచుకొని మళ్ళీ మీ మాటలు మీరు మాట్లాడుతుంటారు. 11 సీట్లు కట్టబెట్టాక సిగ్గు తెచ్చుకొని ఇప్పటికైనా మనుషుల్లాగా బతికి చావండ్రా. కొమ్మినేనిగా నిన్ను ఆ కృష్ణరాజు గారిని వదిలే ప్రశ్నే లేదురా మీ సాక్షి ఛానల్లో కూడా.